యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు, బైబిల్ ఉన్నవారు సామెతలు 24వ అధ్యాయము, సామెతలు 24వ అధ్యాయము 17వ వాక్యం. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి ఆయన కోపము త్రిప్పుకొనునేమో. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, శత్రువును చూచి, శత్రువు కలిగిన ఆపద్దినమును చూసి, శత్రువుకి ఏదైతే విపత్తు కలుగుతాదో, ఏ ఆపదైతే వస్తాదో దాన్ని చూసి సంతోషించవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ క్రైస్తవులుగా చాలా పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. ఏ పొరపాట్లు చేస్తుంటాం క్రైస్తవులుగా అంటే, యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత క్రమంగా మందిరానికి రాకపోవటం ఒక పొరపాటు, వాక్యం చదవకపోవటం, ప్రార్థన చేయకపోవటం, ముందున్న భక్తి లేకుండా పోవటం, తోటి మనిషిని సరిగా ప్రేమించలేకుండా పోవటం, దేవునికి రావాల్సిన కానుకలు ఇవ్వకుండా పోవటం, రెండవది శత్రుని ద్వేషించటం. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. మనం బాగా ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం చాలామంది కూర్చోన్నాం, మనందరికీ శత్రువులు ఉన్నారా లేరా? ఉన్నారా? ఒకవేళ నీకు లేకపోవచ్చేమో కానీ నువ్వు చాలామందికి శత్రువుగా ఉంటావు. మనం ఎప్పుడూ చాలామందికి శత్రువుగా మారిపోతామంటే, యేసు ప్రభుని నమ్మడం వల్లే అనేక మందికి మనం శత్రువుగా మారిపోతాం. నీకు శత్రువు ఉన్నాడు, నాకు శత్రువు ఉంటాడు. అందరికి శత్రువులు ఉన్నారా లేరా? ఉన్నారు. అందరికి శత్రువు ఉన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇక్కడ మనం ఏం చదువుకున్నాము? మనం నీ శత్రువు పడినప్పుడు సంతోషించకము అని ఉంది బైబిల్లో. బాగా ఆలోచన చేద్దాం. ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం, ఈ ఊర్లో మనం జీవిస్తున్నాం. ఈ ఊర్లో చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో నీకు శత్రువు ఉన్నాడు, వాళ్ళకి నువ్వు శత్రువుగా ఉండవు. నీ శత్రువు, నువ్వు ఎవరినైతే శత్రువుగా భావిస్తున్నావో, నువ్వు బాగా ఆలోచించు. ఎవరినైతే శత్రువుగా భావిస్తున్నావో ఆ శత్రు ఇంటిలో జరగరాంది జరిగిందనుకో, లేదా పిల్లలకి బాగా లేకుండా సమస్యల చేత, అప్పుల చేత, కుటుంబ కలహాలతో ఏదో విపత్తు జరిగి ఆ ఇంట్లో భయంకరమైన శ్రమ ఆ ఇంట్లో ఏర్పడుతుంటే, ఆ వ్యక్తికి ఎవరైతే శత్రువుగా ఉంటాడో ఆ వ్యక్తి మనసు ఎట్టుంటుంది? అది ఎట్టుంటుంది? సంతోషంగా ఉంటాడు. నేను అనుకున్నా, ఎప్పుడు వస్తుందా? నేను అనుకుంటానే ఉన్నా. మొన్న కూడా అనుకున్నా, ఆమెనే పైకి పోతున్నారు వాళ్ళు. నేను అనుకున్నా అంటే నీ శత్రువు, బాగా గుర్తుపెట్టుకో, ఒకవేళ వేరే వాళ్ళకి విపత్తు జరిగితే, వేరే వాళ్ళ కుటుంబాల్లో కష్టాలు జరిగితే, సమస్యలు వాటిల్లితే, ఒకవేళ
వాళ్ళకి మన శత్రుగా ఉన్నప్పుడు మనం నవ్వుకుంటున్నావేమో, లేదా మనకి విపత్తు జరిగితే మనకు శత్రుగా ఉన్న వ్యక్తులు వాళ్ళు నవ్వుకుంటున్నారేమో. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ శత్రువు పడినప్పుడు నువ్వు మనసున ఏంటంట సంతోషించవద్దు. నీ శత్రువు పడితే సంతోషించబాకు, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకూడదు, ఆనందించకూడదు. చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా మనము, చాలా పొరపాట్లు చేస్తుంటాం. నీకెవరు శత్రువు లేరు సార్ అనుకోవచ్చు, కానీ నీవు వేరే వాళ్ళకి శత్రువుగా ఉంటావు. నీకు శత్రువు ఉన్నాడు, మనందరికీ శత్రువు ఒకడు ఉన్నాడు. ఎవరు? దుష్టుడని సాతానుడు ఉన్నాడు. ఎందుకు వాడికి మన శత్రువు అయ్యాం చెప్పండి? యేసు ప్రభువుని నమ్మబట్టే శత్రువు అయ్యాం మనం వాడికి. రెండవది, మనుషులందరూ కూడా నిన్ను శత్రులుగా భావిస్తారు. ఎందుకంటే నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు కాబట్టి, యేసయ్య మార్గంలో నడుస్తున్నావు కాబట్టి, యేసుని అనుసరిస్తున్నావు కాబట్టి నువ్వు వాళ్ళకి శత్రువుగా మారిపోయినావు. మనుషులకు శత్రువు అవ్వచ్చు, కానీ నువ్వు యేసయ్యకి మిత్రుడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులందరూ నిన్ను కొనియాడితే శ్రమ నీకు. మనుషులందరూ నిన్ను మెచ్చుకుంటే, ఎప్పుడు మెచ్చుకుంటారు మనుషులు నిన్ను? వాళ్ళకి అనుగుణంగా చేస్తే, వాళ్ళకి నచ్చినట్టు చేస్తే, వాళ్ళకి ఏది యథార్థంగా ఉంటుందో వాళ్ళకి ఇష్టపూర్వకంగా చేస్తే, నువ్వు యేసయ్యను నమ్ముకున్నా కానీ, ప్రార్థన చేసుకున్నా కానీ, మందిరికి వెళ్తున్నా కానీ, నువ్వు సంతోషంగా బాగా జీవిస్తున్నా కానీ, ఆత్మీయంగా ఉన్నా కానీ, నువ్వు పక్క వ్యక్తులకి వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తే నువ్వు వాళ్ళకి ఎట్టుంటావు? మిత్రుగా ఉంటావు. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వాళ్ళకి ఎట్టుంటావు? నువ్వు శత్రుగా ఉంటావు. ఇప్పుడు మనందరం శత్రులుగానే ఉంటాం చాలామందికి, అంతే కదా? మనందరికి ఎట్టుంటాం? మనం చాలామందికి శత్రులుగా ఉంటాం. కుటుంబాల్లో శత్రు, భార్య భర్తకి శత్రు, భార్య భర్త భార్యకి శత్రువు. సరిగా భర్త భార్యని ప్రేమించకపోవటం, భార్య భర్తకు లోబడకుండా పోవటం, బిడ్డలు మాట్లాడకుండా పోవటం, ఇవన్నీ కూడా ఎట్లుంటాయి? శత్రుత్వాలు. శత్రుత్వం యాడో లేదు, కుటుంబాలను శత్రుత్వం ఉంది, గుర్తుపెట్టుకో. బంధువుల మధ్య శత్రుత్వం ఉంది, గుర్తుపెట్టుకో. ఆ శత్రువుని సాతాను నీ దగ్గర ఉన్నాడు, గుర్తుపెట్టుకో. వాడు నీ దగ్గర ఉన్నాడు, శత్రువుని సాతాను. మనకి శత్రువు అనేది చాలా ముఖ్యంగా మనం బాగా ఆలోచన చేస్తే, ఈ శత్రుత్వం మన జీవితాన్ని ఏం చేస్తుంది? కృంగదీస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైనా బాగా గుర్తుపెట్టుకో, ఎవరికైనా నువ్వు మనస్సులో ఎవరినైతే శత్రుగా భావిస్తున్నావో ఆ వ్యక్తి నలిగిపోయినప్పుడు, కృంగినప్పుడు, పడిపోయినప్పుడు, విపత్తు జరిగినప్పుడు నీకు తెలిసిందనుకో, నువ్వు సంతోషించొద్దు. నువ్వు మనసులో ఆ వ్యక్తిని ప్రేమించు. ప్రభువా, నా శత్రువేనైనా ఈ విధంగా బాగలేదంటే నాకు తెలిసింది, ఆ వ్యక్తిని నువ్వు కాపాడు అని ప్రార్థన చేయి. ఒకవేళ ఆ శత్రునికి తటస్థపడ్డాడనుకో ఎక్కడన్నా మార్గంలో, వీలైతే మాట్లాడు, వీలైతే పలుకు మాట్లాడు. కానీ నీ మనసులో ఉన్నటువంటి ఆ ద్వేషం అంతా నువ్వు దూరపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా ఆలోచించి, నీ ఒక్కోసారి మనసు, కొంతమంది వ్యక్తులకు ఎట్లా మనసులో భారం ఉంటుంది, మనసులో వేదన ఉంటుంది, మనసులో చెప్పలేని బాధ, కోపం, ద్వేషం, అసూయ ఉంటుంది. కారణం తెలుసా? శత్రుత్వం. ఇవన్నీ నువ్వు మనసులో నుంచే తీసేసేయాలి. బాగా ఆలోచించండి. ప్రార్థన చేయకపోవటం, దేవునికి శత్రువుగా ఉండవా, సాతానికి శత్రువుగా ఉండవా? మనం సాతానికి శత్రువులమే, దేవునికి కూడా శత్రువుగా జీవిస్తున్నావు నువ్వు. దేవుని మాట వినకుండా పోవటం, ఆయన మార్గంలో నడవకుండా పోవటం, ఆయన చెప్పినట్టు చేయకుండా పోవటం, మందిరాలకి క్రమంగా రాకుండా పోవటం, దేవుడిని నియమించిన కానుకేయకుండా పోవటం ఎలా ఉంటుందో ఆలోచించి. ఒకసారంట స్టేట్ బ్యాంక్ లాకర్లో
రూపాయల నోటు, రూపాయి కాయిన్ ఉందంట అక్కడ. 500 నోటు, రూపాయి కాయిన్ ఉందంట. రూపాయి నోటు అడిగిందంట 500 రూపాయల నోటుని. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పడ్డావని అడిగిందంట. ఎక్కడ? బ్యాంకులో. ఈ నోట్ అన్నదంట, నేను చందనా బ్రదర్స్ నుంచి వస్తున్నా, శుభమస్తు నుంచి వస్తున్నా, మరొక మార్ట్ నుంచి వస్తున్నా, మరొక అంగడి నుంచి వస్తుందని చెప్పిందంట. ఏది? 500 రూపాయల నోటు. ఈ 500 రూపాయల నోటు అంటే రూపాయి నోటుని అడిగిందంట. మరి నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అడిగితే ఈ రూపాయి కాయిన్ చెప్పిందంట, నేను బెతస్దా ప్రార్థన మందిరం నుంచి వస్తున్నా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? షిలోహు మందిరం నుంచి వస్తున్నా, సజీవ క్రీస్తు మందిరం నుంచి వస్తున్నా, హుద్దోస్పేట మందిరం నుంచి వస్తున్నా. ఆలోచించండి. దేవుడు ఇక మీకు ఉప్పి చెప్పాలని మీకు అర్థమైపోతుంది. 500 రూపాయలు నేటేమో పెద్ద పెద్ద ప్యాలెస్లు తిరిగి వస్తుంది, చందనా బ్రదర్స్, శుభమస్తు, విశాల మార్టు తిరిగి వస్తూ ఉంది. రూపాయి కాయిన్ ఆడించి వస్తుందంట. చర్చిలు తిరిగి వస్తున్నారు రూపాయి కాయిన్. ఇవన్నీ మిస్టేక్సే కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా నువ్వు జ్ఞాపకం, ఇవన్నీ కూడా నువ్వు చేస్తుంటే సాతానికి ఏడుపు వస్తుందా, సంతోషం ఉంటుందా? సంతోషం. వాడు అనుకుంటాడు, వెరీ గుడ్, వెరీ గుడ్, నేను చెప్పినట్టు చేస్తున్నా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అని సాతాను చాలా సంతోషపడతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు బాధపడతాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. నీ శత్రువు పడితే నువ్వు మనసున ఉల్లసింపబాకు, సంతోషించబాకు. వాడు తొట్టిల్లి కూలితే, నీకు తెలిసిన వ్యక్తులు పడిపోతే నవ్వుబాకు, ఆనందించబాకు. అక్కడేముంది? ఒకవేళ తన కోపము నీ వైపు వాని మీద నుండి త్రిప్పుకొనునేమో అంటే ఎవరి మీదకి వస్తుంది? అది వస్తుందా రాదా? ఆడేమన్నాడు? త్రిప్పుకొనునేమో అంటే రావచ్చు, రాకపోవచ్చా? నో, రావచ్చు, వస్తుంది. అది వస్తుంది. చూడండి, హెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయము 15వ వాక్యం. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను. తెలిపాడు దేవుడు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు మనుషులతో బాగున్నట్టే ఉన్నావు, కడుపులో ఏముంది? శత్రుత్వం ఉంది. మనసులో శత్రుత్వం ఉంది, మనసులో పగ ఉంది, ద్వేషం ఉంది, ఈర్ష్య ఉంది. ఇశ్రాయేలు పర్వతము, ఇశ్రాయేలు స్వాస్థ్యము పాడైపోవట చూచి నువ్వు సంతోషించితివి. ఈ మాట ఎవరికి చెప్తున్నాడో తెలుసా? ఎదోము దేశానికి చెప్తున్నాడు. ఎదోము ప్రజలారా, యూదా పతనాన్ని చూసి సంతోషించినట్ట ఎదోము దేశం. ఈరోజు గుర్తుపెట్టుకో, ఒకవేళ నీ పతనాన్ని చూసి, నీ బాధను చూసి, నీ కష్టాన్ని చూసి ఎవరైనా సంతోషించినా కానీ, ఒకవేళ నువ్వు దేవుని దృష్టిలో చెడుగా ఉంటే, నువ్వు దేవుని దృష్టిలో చెడ్డ చేస్తే, ఆ శిక్ష నీకు వచ్చిందనుకో, ఆ కోపం నీకు వచ్చిందనుకో, ఎవరైతే నిన్ను గురించి సంతోషిస్తారో ఈ కోపం ఏమైపోద్దంట? రివర్స్ అయిపోద్దంట వాడి మీదకి. దేవుడు ఏం చెప్తాడు? ఇప్పుడు ఒక్క మాట మనం ఆలోచన చేస్తే, ఈ మధ్య విజయవాడ ప్రాంతంలో ఏమొచ్చింది? భయంకరమైన వరదలు వచ్చాయి కదా, భయంకర వరదలు వచ్చాయి. ఉదాహరణకి ఈ కాలనీ ఉందనుకుందాం, ఈ కాలనీకే వరద వచ్చింది అనుకుందాం, మా ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈ కాలనీలో నీకు శత్రువులు ఉన్నారా లేదా? ఉదాహరణకు అనుకుందాం, ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కాలనీలో వాటర్ వచ్చేసింది, అందరూ మునిగిపోతున్నారు, ఇళ్ళకి నీళ్ళు వచ్చేసాయి.
అందరిలోకి నీళ్ళు వచ్చేసాయి. ఈడేం చేస్తాడు? వాడు కట్టేవాళ్ళు అనుకుంటాడా? వాడదే పరిస్థితిలో ఉన్నాడు కదా, గుర్తుపెట్టుకో. వీడిళ్ళకి నీళ్ళు వచ్చేసి వాడిళ్ళకి నీళ్ళు వచ్చేసాయి. వాడు మునిగిపోతున్నాడు, ఈడు మునిగిపోతున్నాడు. ఆ మునిగిపోయాడు చూసి వాడు కట్టేవాళ్ళు అనుకుంటాడా? ఆలోచన చేయి. ఈ శత్రుత్వాలు ఎట్టు పోతాయో కూడా తెలియదు, గుర్తుపెట్టుకో. నాకు అది అనిపించింది. విజయవాడలో అంత ప్రళయం వస్తే ఎంతమంది ఒకరంటే ఒకరికి పడకుండా ఎంతమంది ఉంటారు అక్కడ? వాళ్ళు ఏమనుకో ఉంటారు? అవన్నీ వదిలిపెట్టేసి దేవుడా మమ్మల్ని రక్షించని అనుకో ఉంటారు. ఆ క్రిస్టియన్స్ అయితే దేవుడు మమ్మల్ని రక్షించుకోని అనుకుంటారు. క్రిస్టియన్స్ కాకపోతే అధికారాలు వాళ్ళు తిడతారు. ఆలోచించి ఆ ప్రాంతంలో చూస్తే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు చెప్తుంటే నిలిసేదానికి నీడ లేక, స్థలం లేక, ఇట్లా పోదామంటే ఫెసిలిటీ లేక, ఆహార పొట్లాలు లేక, ఆహారం వేస్తుంటే మట్టి పాలైపోవటం, బురద పాలైపోవటం, పురిటి బిడ్డలు, గర్భిణీ స్త్రీలు, వ్యాధిగ్రస్తులు, షుగర్ వాళ్ళకి మందులు లేక, ఇన్ని పరిస్థితులు చూస్తుంటే ఎట్టుంటుందో ఆలోచించి. అదే సేమ్ పరిస్థితి నీ పక్క వ్యక్తులు నలిగిపోతుంటే నీకు ఎలా ఉంటుంది? వాడు శత్రువు అయిండొచ్చు, నీకు ఎలా ఉంటుందో ఆలోచించి. నీ శత్రువును ప్రేమించని దేవుడే చెప్పాడు కదా. మనసును ద్వేషించొద్దని దేవుడే చెప్పాడు కదా. అందుకే బైబిల్ ఏమంటుంది? యూదా పతనాన్ని చూసి ఎదోము సంతోషించిందంట. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ నీకు కలిగిన శిక్ష, ఈ ఇంట్లో రోగాలు వస్తున్నాయి, దెయ్యాలు వస్తున్నాయి, ఈ ఇంట్లో సమాధానం లేదు, అప్పులున్నాయి, నలిగిపోతున్నాయి, అట్నే కావాలని ఇళ్ళ పక్కలు కానీ నవ్వుకుంటానంట. వాళ్ళు ఒక్కరే నవ్వుకున్నారు నీ గురించి, గుర్తుపెట్టుకో. వాళ్ళు ఒక్కరే నీ గురించి నవ్వుకుంటున్నారు. వాళ్ళకి ఆ విపత్తు రివర్స్ అవుతుంది. ఇప్పుడు రివర్స్ అయితే వాళ్ళు చూసి ఊరంతా నవ్వుకుంటారు. దేవుని కార్యాలు ఆలోచించు. అందుకే ఇజ్రాయేల్ గురించి ఏం చెప్తున్నాడు? ఇజ్రాయేల్ స్వాస్థ్యము పాడైపోవటం చూచి నీవు సంతోషించావు. ఎదోం దేశం, ఎదోము ప్రజలారాను సంతోషించావు. ఆలోచించేయి. నీతిగల న్యాయాధిపతి అయిన బిడ్డలను చూసి ఎవరు ద్వేషించినా, వాళ్ళు కలిగే బాధలు బట్టి ఎవరు సంతోషించినా సరే ఆ విపత్తు వాళ్ళకి రివర్స్ అయిపోతుంది. ఖచ్చితంగా రివర్స్ అయిపోతుంది. అందుకని బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే, అందుకని నీ శత్రువు పడినప్పుడు సంతోషించబాకు, వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సున ఉల్లసింపబాకు. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. ఆలోచించి. తన కోపం త్రిప్పుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకో. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ఏం చేస్తుంది? దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎట్ట ప్రేమిస్తున్నాడంటే మరణము పొందునంతగా ఆయన ప్రేమించాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చేసే పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బాగా అర్థమవుతాడు చెప్తాను మీకు. ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నారు, నీ బిడ్డలు నువ్వు ప్రేమిస్తావా లేదా? ఏమ్మా, ప్రేమిస్తావు కదా? ప్రేమిస్తా. నీ బిడ్డలు నీకు నచ్చని పని ఏదైనా చేశారనుకో, ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? వీలైతే కొడతావు, వీలైతే తిడతావు. వాడి మీద లేదా నీ కూతురి మీద, నీ కొడుకు మీద కోపం కాదు, వాడు చేసిన పని మీద కోపం అంతే. అది యేసయ్య చెప్పేది. నువ్వంటే యేసయ్యకి ఇష్టమే, నువ్వన్న ఇష్టమే, విజయవాడ ప్రాంతంలో నలిగిపోయిన బిడ్డలంటే ఇష్టమే, మనం అంటే ఇష్టమే, అందరు ఇష్టమే, ప్రతి ఒక్కరు యేసయ్యకి ఇష్టమే. నేనే మంచోడిని అనుకునే దానికి కుదరదు కదా. మనందరం యేసయ్యకి ఇష్టమే.
యేసయ్య ఎందుకు బాధపడతాడు తెలుసా? నువ్వు చేసే పాపాన్ని ద్వేషిస్తున్నాడు. నీ బిడ్డలు చేసే పొరపాట్లను బట్టి నువ్వు ద్వేషిస్తావు వాళ్ళని. నువ్వు చేసే తప్పురా, తప్పమాయి వాళ్ళు కొడతావు, తిడతావు, సెటైర్ చేస్తావు. కొంతమంది తల్లిదండ్రులు అయితే పిల్లల్ని ప్రతిరోజు తిడతానే ఉంటారు. ఇది చెడ్డని చెప్పు నేను, మంచిదే. ఎందుకు తెలుసా? వాళ్ళని సెటైర్ చేస్తారు. ప్రేమించేవాడు ఒక దెబ్బ కొడతాడంట. నిజంగా ప్రేమించే తల్లిదండ్రులంట బిడ్డల్ని అనుక్షణం చిన్న చిన్న పాయింట్ కూడా పట్టుకుంటారంట. రేయ్ చేసే తప్పు జాగ్రత్త అంటా ఉంటారంట. అనుక్షణం వాడికి అర్థమవుతుంది. ఓహో ఏంది మా నాన్న ఒకటే నన్ను ఈ విధంగా చేస్తున్నాడు, నేనేదో మిస్టేక్ చేస్తున్నాను అనుకుంటాడు. ఏ కారణం లేకుండా తిట్టేది కాదు ఆడ, కారణం ఉంటేనే. పిల్లల్ని ప్రేమించాలి. మన దేవుడు ప్రేమిస్తున్నాడు, మన పిల్లలు ఆయనకి ప్రేమిస్తున్నాడు. అందుకే బాగా గుర్తుపెట్టుకో. బైబిల్ చెప్తున్న ఈ మాట నేను చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. క్రైస్తవులుగా ఎన్నెన్నో చేస్తున్నాం. మందిరానికి ఈ వారం రావచ్చు, రాకపోవచ్చు. ప్రార్థన చేయకపోవచ్చు. వాక్యం చదవకపోవచ్చు. దేవునికి లోపడలేకపోతున్నాం. మెయిన్ దేవుడు చెప్పింది, శత్రువుని ఏం చేస్తున్నాం? మనం ద్వేషిస్తున్నాం. అది నువ్వు శత్రుని ద్వేషిస్తే దేవుని రాజ్యానికి మన వారసులుగా ఉండలేము. అంతే. 10 ఆజ్ఞలు దేవుడిస్తే 10 ఆజ్ఞలో ఒక్కడి కూడా తప్పిపోకూడదు కదా. నేను 5 బాగున్నాను ప్రభు, 5 తప్పిపోతానంటే నువ్వు ఇంటికాడ ఉండానంటాడు దేవుడు. నువ్వు నా కాడికి రావద్దులు ఆడే ఉండంటాడు. ఏది పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, కొత్త నిబంధనలు ఏం చేశాడు? 10 ఆజ్ఞలు ఏం చేశాడు దేవుడు? 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఏ ఆజ్ఞలు అయ్యి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించు. రెండోది నిన్ను వలే, అది దాంట్లో ఇమిడి ఉంది. నీ పొరుగువాడు శత్రువైనా సరే, వాడికి హాని చేసేవాడైనా సరే, వాడికి కీడు చేసేవాడైనా సరే, నీ మీద కఠోరమైన మాటలు పలుకుతున్నా సరే నువ్వు వాడిని ప్రేమించు. నీ మనసుని ప్రేమించు. ప్రభా, పలానా అక్క పట్ల నాకు ద్వేషం ఉంది, తీసేయ్యా, ఆమె పట్ల నన్ను క్షమించని దేవుణ్ణి అడుగు. పలానా అన్న పట్ల నాకు ద్వేషం ఉందయ్యా, తీసి నన్ను క్షమించాను. ఒక తటస్థపడితే మాట్లాడు. ఆమెను పోయి వెంటనే పోయి ఆమెను కూర్చొని మాట్లాడుకునేది కాదు ఆడ. నువ్వు మాట్లాడు. ఆ గుండెలో వేదన తీసేసుకో. నువ్వు నీ జీవితంలో అది ఆ గుండెలో వేదన తీసేసుకో, ఆ బాధ తీసేసుకో. నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఎవరైతే ఈ విధంగా చేస్తారంటే దేవునితో సహవాసం చేసేవాడు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవునితో సహవాసం చేసేవాడు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే మరి ఒక సహవాసాలు నీకు ఉండకూడదు కదా. కొంతమందికి బెస్ట్ ఫ్రెండ్లు ఉంటారా, ప్రియమైన స్నేహితులు ఉంటారా లేదా? పురుషులకి స్త్రీలకు ఉంటారా? స్నేహితులు చెప్పుకున్న మాటలు ఎట్టుంటాయంటే తల్లిదండ్రులకు కూడా చెప్పరు వాళ్ళు. అట్లా చెప్పుకుంటారు స్నేహితులు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? స్నేహితుని కూడా నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని కూడా గుర్తుపెట్టుకో. నీ నిజమైన స్నేహితుడు ఈరోజు నువ్వు అక్క బాగుందని, అన్న బాగుండాడని పక్కన కూర్చొని చెప్పావు అనుకో, 2 రోజులు బాగానే ఉంటుంది, 3 రోజులు అయిపోయిన తర్వాత నీకు ఆకి శత్రుత్వం రాక తప్పదు, ఆయనకి నీకు శత్రుత్వం రాక తప్పదు. నువ్వు పెట్టవు, వాడు పెట్టుకోడు. ఆ పెట్టాడు ఒకడు పెడతాడు, సాయంత్రం పెడతాడు మీ ఇద్దరికి. అది వాడు మధ్యలో ఒకడు పెడతాడు వాడు. అప్పుడు బయట పడతాయి. ఏమన్నావయ్యా మొన్న నువ్వు ఆమెనే, ఈయనేమన్నావయ్యా? నీ రహస్యం, నీ బాధ అంతా యేసయ్యకి చెప్పుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు గురించి చెప్తాడు. ఇశ్రాయేలు స్వాస్థ్యం పాడైపోతే నువ్వు నవ్వుకున్నావు ఏదేమో. ఈరోజు గుర్తుపెట్టుకో. ఎవరు చూసి నవ్వుకుంటున్నావు? ఎవరు చూసి ఆనందపడుతున్నావు?
నీకు ఎవ్వరు కూడా శత్రువు అనేవాడు ఉండకూడదు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడకపోయినా నీ హృదయంలో మాత్రం అయ్యా ఆ వ్యక్తి పట్ల నన్ను క్షమించు, ఆ శత్రు బాధ ఆ వేదన నుంచి తీసని ప్రార్థన చేయి. అది మనం చేయాల్సిందే. మనం ఆలోచన చేద్దాం. ఇంకా చూస్తే మనం 17వ వచనం, అది 17వ వాక్యం, సామెతల గ్రంథం, అదే సామెతలు 17:5 వచనం. బీదలను ఎక్కిరించువాడు వాడు సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. చూసావా? బీదలను ఎక్కిరించేవాడు సృష్టికర్తను నిందించువాడు. చూసావా? బీదలు ఉన్నారు కొంతమంది, నీ దగ్గర బీదలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక రకంగా అంగహీనంగా ఉంటారు. వాళ్ళు చూసి నవ్వుకుంటున్నావా? బాగా ఆలోచన చేయి. యేసయ్యని నమ్ముకున్నాడు సరిపోట్లే, ఇవన్నీ మనం చేస్తున్నాం కదా. ఒకరు చూసి నవ్వుకుంటావు, ఒకరు చూసి బాగానే ఉండి వాళ్ళు పోయిన తర్వాత నవ్వుకుంటే వెనక నవ్వుకుంటావు, వాళ్ళ గురించి లేనిపోయిన మాటలు చెప్పుకుంటావు. కొంతమంది మంచి రాళ్ళు వేస్తా వాళ్ళ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు, ఇళ్ళ మీద రాళ్ళు వేసి నవ్వుకుంటుంటారు. కొంతమంది వాళ్ళు కుదురుగా ఉండరు, వాళ్ళు ఈదుల్లో కూర్చుంటారు. కొంతమంది ఈదుల్లో కూర్చొని వాళ్ళు వాళ్ళని చూసి అట్టు పోయే వాళ్ళని ఇట్టు పోయే వాళ్ళని చూసి ఏం చేస్తారు? అబ్బా ఏమి నవ్వో, ఏమి నవ్వో, ఏమి నవ్వో. ఒకసారి నేను మారని రోజుల్లో చాలా చిన్నప్పుడు ఒక ఆయన ఏదో ఒక మాట అన్నా. నేను ఆయన తరుముకున్నాడు, ఆయన తరుముకున్నాడు. ఆయనకి ఒక కాలు కుంటి, ఆ కాలు కుంటతోనే తరుముకుంటున్నాడు. నేను వెనక్కి తిరిగి చూసా, నేను బాగా పరిగిస్తాను, రన్నింగ్ రేస్లో బాగా పరిగిస్తాను. నేను వెనక్కి తిరిగి చూసి నేను పరిగిస్తానే నవ్వుకుంటుంటా, పరిగిస్తానే పగలబడి నవ్వుకుంటున్నా నేను. అబ్బా కుంటోడు నవ్వుకుంటున్నా నేను. పక్కన పిల్లకాయలు కూడా నవ్వుకుంటా ఉండరు. నేను త్వరగలేక నేరుగా తిరిగి కృష్ణపేట మొత్తం తిప్పేసిన. ఇక నేను దొరకలా, వెళ్ళిపోయాడు. పాపం ఒక కాలు కదా, పాపం యాడ పరిగిస్తాడు. అయినా కన్నా స్పీడ్గా పరిగిచ్చాడు. నేనా ఇంకా స్పీడ్గా పరిగిస్తుండా, నవ్వుకుంటా ఉండా, నవ్వేది పరిగించేది. వాడికి ఇంకా కోపం వస్తుంది నన్ను తరుముకునే దానికి. కొద్ది రోజులకి నాకు కాలు ఇరిగిపోయింది. నాకు కాలు ఇరిగిపోయింది. అప్పుడు నా జీవితం నెరవేరింది. తర్వాత ఆలోచన చేస్తాను నేను, అప్పుడు ఆలోచన చేయలే, తర్వాత ఆలోచన చేశాను. నిజంగా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, అడుక్కో తినేవాళ్ళు, ఊసకాలు చేతులు కలిగిన వాళ్ళు, ఇట్టిట్టు వచ్చేవాళ్ళు, అంగహీనులు చూసి ఒక నవ్వుకుంటున్నామా? ఆత్మీయమైన భేదవాడిని చూసి నవ్వుకుంటున్నామా? అన్నం లేదని నవ్వుకుంటున్నామా? అష్ట కష్టాలు పడడం చూసి నవ్వుకుంటున్నామా? ఆలోచించి. ఇవన్నీ తప్పే, ఇవన్నీ పొరపాట్లే. నువ్వు ఒక్కరిగా నవ్వుకుంటావు, నీ గురించి అందరు నవ్వుకుంటారు. నేను ఒక్కనే ఆయన చూసి నవ్వా, పరిగిచ్చా, నాకు కాలిగిన సంగతి అందరికీ తెలిసిపోయింది. దేవుడు భేదలు సృష్టించింది ఆయనే. ఆమేన్. ఆయననా లేదా? ఆయన సృష్టించలేదా? భేదలు సృష్టించింది ఆయనే, ధనవంతులు చేసింది కూడా ఆయనే. అందరూ ధనవంతులుగా చేస్తే పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు? అందరు పేదలతో డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు? అందుకు దేవుడు ఏం చేశాడు? పేదోళ్ళని ధనవంతులు చేశాడు. బైబిల్ ఉన్న మాటలు ఇవన్నీ ఆలోచించాయి. ఒకవేళ నీ శత్రువు నీకు ఇంకా ప్రేమ కలిగి ఉంటే, నీకు ఇంకా ప్రేమ ఉంటే, ఇంకా ప్రేమ అయితే, వాళ్ళ మీద నీకు ఇంకా ప్రేమ అయితే, బైబిల్ ఏం చెప్తా తెలుసా? ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారు, బాగా గుర్తుపెట్టుకో. శత్రువుని ఎవరు ప్రేమిస్తారంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మాత్రమే శత్రువుని ప్రేమిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. శత్రువుని ఎవరు ప్రేమిస్తారంటే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. ఎవరు దేవుని ప్రేమిస్తారు? ఎవరు దేవుని ప్రేమిస్తారు అంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వాక్యం.
నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే. అది ఎవరు ప్రేమిస్తారమ్మా దేవుణ్ణి? ఆయన. ఇప్పుడు అర్థమైందే? ఆజ్ఞలు ఇందాక చెప్పాను కదా మీకు. ఏమని చెప్పాను? పొరుగువాన్ని ప్రేమించాలి. రెండోది, కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. మందిరికి రావాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, తోటి వ్యక్తిని మంచిగా ప్రేమించాలి, కొన్ని చెప్పాను కదా మీరు. ఇవన్నీ అంటే ఇవన్నీ ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు ఎవరైతే ప్రేమిస్తారో వాడు ఎవరిని చేస్తాడంట? వాడు ఏం చేస్తాడంట? దేవుణ్ణి ప్రేమిస్తాడు. అది వాడు దేవుని ప్రేమిస్తాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమ నీలో ఎట్లుంటుందో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక రోమీలకు 12వ అధ్యాయము 20వ వాక్యం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద, అబ్బా ఒకసారి చప్పలు కొట్టండి, ఎట్లా చెప్పాడు యేసయ్య. ఇది ఎవరు చేయగలరమ్మా? ఎవరు చేయగలరు? దేవుని ఆజ్ఞలను గైకొనేవాడు, ఆయన్ని ప్రేమించేవాడు. ఈ విధంగా నీ శత్రుని దగ్గరకు వచ్చాడు అనుకుందాం, నీ ఇంటికి వచ్చాడు అనుకుందాం. వాడిని చూడంగానే ఏం జ్ఞాపకం వస్తుంది నీకు? మొన్న ఈ విధంగా చేశాడు నన్ను. మళ్ళీ సిగ్గు లేకుండా ఏం చేస్తాడు? సిగ్గు లేకుండా మా ఇంటికి వచ్చాడు. నిజంగా నీ శత్రుని ఇంటికి వస్తే ఏం చేయాలి? శత్రుని మంచి ఇల్లు ఇవ్వాలా, ప్రేమించాలా, ఏదన్నా నీకు కావాల్సి ఉంటే పెట్టాలా. అప్పుడు ఏం చేస్తాడట? వాడి నెత్తిన నిప్పులు కుప్పలుగా పోస్తాడు. వాడికి అర్థమైపోద్ది, అరే నేను ఇంత ద్వేషించినా వీడు నన్ను ప్రేమిస్తున్నాడే. ఎంతో ద్వేషించాను నేను, కొట్టాలనుకున్నాను, తిట్టాలనుకున్నాను, చంపాలనుకున్నాను, అల్లరిపాలు చేద్దాం అనుకున్నాను, నన్ను ఇంతగా ప్రేమించాడా? ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? ఆ ప్రేమ కలిగి మనం జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ కలిగి మనం జీవించాలి. అలాగున శత్రువు నీకు కనబడినప్పుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు అతను మంచిగా మాట్లాడి అతనికి ఆతిథ్యం ఇస్తేనంట ఆయన నెత్తిన నిప్పులు కుప్పలుగా పోసినట్టంట. ఇప్పుడు నిప్పులు పోస్తే అట్లుంటుంది నెత్తిన, కాలిపోదు మొత్తం. అట్లుంటుందంట వాడి బాడీ. అబ్బా అంటే వాడి జీవితం ఎట్టయిపోద్దంటే అసలు నా బ్రతికి ఎందుకు అనిపిస్తుంది అంట. ఆలోచించు. నిజముగా బాగా గుర్తుపెట్టుకుందాం, నిజముగా మనము యేసయ్యని నమ్ముకున్నాం, ఆయన ప్రేమను గుర్తెరిగాం, ఆయన మనకు అన్నీ బోధిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, నీ కన్య నీతో మాట్లాడుతున్నాడు. చదువు వచ్చిన వాళ్ళు చదువుతుంటే అన్ని దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తావు, వేరే విషయం. నువ్వు చదువుతా ఉన్నావు కాబట్టి నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నిజముగా ఆయన్ని ప్రేమించేవాడు, ఆయనకి లోబడేవాడు శత్రుని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అంతే. బైబిల్లో మనకి తెలిసిన వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? దావీదు. ఎవరైనా? దావీదుని సౌలు రాజు ఏం చేశాడు? జీవితాంతం చనిపోయినంత వరకు తరుముతా ఉండాడు. ఎవరిని? దావీదుని. గొల్యాతుని దేవుడే చంపేస్తే దేవుడు దావీదు ద్వారా ఇశ్రాయేలుకి విజయాన్ని ఇస్తే ఆ స్త్రీలు ప్రతిగానాలు చేసి 10,000 కొలది 1,000 కొలదిన పాటలు పాడారని సౌలు రాజు విషపు చూపు చూసి శత్రుగా భావించుకున్నాడు. ఇతని గాని ఉంటే నా రాజ్యం ఉండదని దావీదు తరమటం ప్రారంభం చేశాడు. తరమటం బాగా గుర్తుపెట్టుకో. దావీదుని తరమటం ప్రారంభం చేస్తే దావీదు తరముతా ఉన్నాడు. తరివేది ఎవరు? ఇప్పుడు నువ్వు కూడా బాగా గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి నిన్ను ఒకటే మాటలతో, చూపులతో, తలంపులతో
సాటి మాటతో తరుముతా ఉందనుకో, ఆ వ్యక్తులు ఎవరున్నారు? అదే. ఎవరున్నారు? ఇప్పుడు సౌలు రాజు ఎవరున్నారు? అదే. ఇప్పుడు కొంతమంది భక్తిగా ఉన్నట్టే ఉంటారు. వాళ్ళు పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, ఒక మాట అంటే ఒప్పుకోరు, అట్టే కడుపులో పెట్టుకుంటారు. దాన్ని కడుపులో అట్టే ఉంటుంది. అది ఏం చేస్తుందంటే కడుపులోనే ఉండి గుండెంతా పాడు చేస్తూ ఉంటుంది. అది గుండెంతా పాడు చేసి ఆ గుండెంతా తినేస్తూ ఉంటుంది. గుండెంతా తినేసి లాస్ట్కి అది అసలు తీసుకొని పోతుంది మొత్తం మనుషుల్ని. బైబిల్లో అప్పుడెప్పుడో చెప్పాడు బోన్ క్యాన్సర్ వస్తుందని. మత్స్రం ఎముకలకు కుళ్ళు అంట. అదే అసూయ, ద్వేషం. సౌలు రాజు తరముతా ఉంటే దావీదు, ఇప్పుడు ఒక వ్యక్తి తరముతా ఉన్నాడు. ఉదాహరణకి నువ్వు పోతా ఉండవు, ఉందలే తొందరలో అయిపోద్దులే కన్నా ఈ పని అన్నారు అనుకో, ఏరా ఏం రా చూద్దాంరా అని అంటాం. మనమా అంటాం. ఊరంటారు సైతాను లోపల ఉంటుంది, వాడు ఒప్పుకోబాకు నాన్న. సైతాన్ ఏం చెప్తుంది? నాన్న ఒప్పుకోబాకు. మరి అంత పొగురా? అరే అడగటం తప్పుడు, అడుగు. అడగమన్న సాతాను కొట్టనంటది, కొట్టమన్న సాతాను పొడిచేయమంటది, పొడిచేయమన్న సాతాను జైలుకి పొమ్మంటది. చూసావా ఎట్ట పని చేస్తుంది సాతాను? ఉండు అంటే ఏం చెప్తుంది? రివర్స్ తిరుగుతాం మనం. కానీ సౌలు రాజు తరుముతా ఉంటే దావీదు వెనుక ముందు దిగాడా? రివర్స్ అయ్యాడా? అబ్బా, దావీదు ఒక్కటే అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? దుష్టుని చూసి దూరంగా ఉండాలనుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకో, నిన్ను ఎవరైనా నీ పక్క వ్యక్తులు నీ మీద శత్రుత్వంతో నువ్వు పోతా ఉంటే నీ మీద నీళ్లు చల్లటమో, లేనిపోని మాటలు మాట్లాడటమో, నిన్ను హేళనగా మాట నవ్వుకోవటం అంటే నువ్వు మౌనంగా నన్ను కాదనుకొని వెళ్ళిపో. మనసు ఏసయ్యా వాళ్ళు అన్నింది నిన్నే అనుకోపో, నువ్వు మౌనంగా వెళ్ళిపో. దావీదు మౌనమే సౌలు ప్రాణం తీసేసింది. దావీదు మౌనమే. దావీదుని ఒకటే తరిమేవాడు. ఇంట్లో ఉండేదానికి లేదు, అన్నం తినేదానికి లేదు, కూర్చునేదానికి లేదు, అడవుల్లో ఉండేదానికి లేదు. ఆ అడవి ఈ అడవి తిప్పి తరివేశాడు. చివరికి మనకు తెలుసా వాక్యం, దావీదుకి చంపే ఛాన్స్ కూడా వచ్చిందా రాలేదా? అభిషేక్ అన్నాడు, అయ్యా నువ్వు కానీ సెలవిస్తే ఒక్క పోటుకు పొడి చేస్తానని అన్నాడు. దావీదు ఏమన్నాడు? అరే ఆయన ఎవరైనా దేవుని చేత అభిషేకించబడ్డవాడిని మనం. ఇప్పుడు నువ్వు ఒకటి అనుకోవాలా, నీ తోటి సహోదరుడు క్రైస్తవుడే అనుకో, నీ మీద కక్ష కుట్రతో ఉంటే తరుముతా ఉంటే నువ్వు ఒకటే అనుకోవాలా, వాడు దేవుని బిడ్డ అనుకోవాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. వాడు దేవుని బిడ్డను అనుకో. వాడు మారుమనసు పొందిన బాప్తిసం కూడా తీసుకున్నాడు కదా. ఆ మారుమనసు పొందింది, ఆయన బాప్తిసం తీసుకున్నాడు, మందిరకు వస్తున్నాడు. దేవునికి చోటు ఇవ్వటం లేదు, దేవుని ప్రేమించలేదు. ఇవన్నీ అతనిలో ఉన్నాయి ఇవన్నీ అతనిలో. అందుకు ఆ పరిస్థితులు కొనసాగుతున్నాడు ఆయన. కానీ దావీదైతే చంపేదానికి ఛాన్స్ వచ్చినా కానీ చంపలా. ఎందుకంటే అయ్యా ఆవిడ ఏమన్నాడు తెలుసా? దావీదు అన్నాడు తెలుసా? లేదు నో చంపను. తెలుసా? గుర్తుపెట్టుకు అభిషేక్, అతను యుద్ధంలో చచ్చిపోతాడు, ఇంకేడైనా చచ్చిపోతాడు, ఇంకేదైనా దేవుడు మొత్తుతాడు, అంతేగాని నాకు మాత్రం నా పని చేయను అన్నాడు. ఆమేన్. అది గుర్తుపెట్టుకో. నీ మీద ద్వేషించేవాళ్ళు, నిన్ను హింసించేవాళ్ళు ఏదో ఒక రీతిగా దేవుడు వాళ్ళని హింస పెడతాడే కానీ నీకు మాత్రమేం కాదు. ఆమేన్. తన కోపం నువ్వు శత్రువు మీద కోపగించుకుంటే, ఆ శత్రువు వేదనలో నవ్వుకుంటే రివర్స్ అయిపోద్ది. ఆ కోపం నీ మీదకి రావచ్చు, లేదు వాడి మీదకి పోవచ్చు.
ఆ స్థితికి మనం రాకూడదు. ఆలోచన చేయండి. దావీదు మనకు మార్గదర్శి. దావీదుని చూసి మనం నేర్చుకోవాలి. దావీదుకున్న గొప్ప లక్షణాలు ఏం తెలుసా? దావీదుకున్న గొప్ప లక్షణం, దేవుని మందిరం అంటే దావీదుకి అంత ఇష్టం. దావీదుకి రెండోది కానుకలు అర్పించేవాడు. రెండోది శత్రువులను ప్రేమించేవాడు దావీదు. ఆయన మందిరం కోసం కానుకలు పోగు చేసినాడు దావీదు. దావీదు నేర్చుకుంది, ఆయన ప్రార్థనా పరుడు దావీదు. శత్రుల్ని ప్రేమించే వ్యక్తి ఆయన. అటువంటి మంచి వ్యక్తి దావీదు. ఈరోజున మనం కూడా ఎవరైతే మనం బాధ పెడుతున్నారో మనసులో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం, వాళ్ళని ప్రేమిద్దాం. మనం ప్రభువుని క్షమించని దేవుణ్ణి అడగదాం. వాళ్ళ పట్ల నాకున్న ద్వేషం తీసే ప్రభువుని దేవుణ్ణి అడగదాం. దేవుడే మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో విపత్తు జరిగి, నీ కుటుంబంలో కష్టాలు పడుతుంటే, నీ కుటుంబంలో బాధలు పడుతుంటే చూస్తే నీకు నవ్వుకోవచ్చేమో. నవ్వుకొని వాడొక్కడ నవ్వుకోవచ్చు. వాడు కుటుంబంలో జరిగితే ఊరంతా నవ్వుకుంటుంది వాడిని చూసి. అటువంటి రోజుల దగ్గరికి వస్తాయి. ఈ రోజున సౌలు రాజు తరముతున్నా కానీ దావీదు రివర్స్ అయ్యాడా? మనం 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 రివర్స్ అయిపోతాం. మనం రివర్స్ అయిపోతాం. ఎందుకంటే మనకు తొగు అవసరం కదా. మనకు తొగు కావాలి. మనకు ప్రార్థన బళ్ళే, వాక్యం బళ్ళే, ఆరాధన బళ్ళే, మనకు అయ్యి అవసరం. మనకు బాగా ఆలోచన చేయి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ఆదరిస్తున్నాడు ఆయన. ఈ వాక్యంలో మనం చూస్తే, సామెత గ్రంథంలో మనం చూస్తే, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నువ్వు మనసున ఉల్లసింపకము. యెహోవా అది చూసి అసహించుకొని వాని యొద్ద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. ఒకసారి యోబు గ్రంథం చూసి మనం ముగించేద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 29వ వాక్యం. చాలు. యోబు ఏమంటున్నాడు? నన్ను ద్వేషించే వారికి ఏదన్నా కానీ కలిగితే, నన్ను ద్వేషించే వాళ్ళు ఉంటే, నేను వాళ్ళని చూసి మనసున వాళ్ళని తిట్టలేదు. నేను తిట్టను కూడా. నేను నన్ను బాధించే వాళ్ళు తిట్టను నేను. నిజంగా యోబు చూడు, యోబు విపత్తుల గురించి ఎంతమంది నవ్వుకుంటారు ఆ రోజుల్లో. తోటి స్నేహితులు కూడా నవ్వుకున్నారు యోబుని చూసి. ఆదరించే స్నేహితులు వచ్చి ఆయన చూసి నువ్వేం తప్పు చేసేటట్టు వచ్చిందని అడిగిపోయినారు వాళ్ళు కూడా. కానీ పక్కన వాళ్ళ గురించి యోబు ఆ విధంగా మాట్లాడేవాడు కాదు. యోబు లాంటి జీవితం, యోబు లాంటి ఆ ప్రేమ, యోబు లాంటి ఓర్పు, దావీదు లాంటి ఓర్పు, యేసయ్య లాంటి జీవితం మనకు కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరూ తల్ల ఉంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.